కాకుండా మమ్మల్ని కూడా అరెస్ట్ చేయలేదు, నీవు బేషరతుగా ఇంటికి వెళ్ళొచ్చని కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మనము తెలంగాణ ఉద్యమ పార్టీ పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ. ఒకవైపు గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంది, ఇంకొక వైపు రాష్ట్రంలో పెద్ద పండుగ గణేష్ నిమజ్జనం. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. పోలీసులందరూ కూడా మరి ఇబ్బంది పడి లా అండ్ ఆర్డర్కు ఇబ్బంది రావద్దు, మన హైదరాబాద్ ప్రెస్టేజ్ ఇబ్బందినద్దు అనే ఉద్దేశంతో మరి ఈరోజు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు మనము ఈరోజు ఇక్కడి నుంచి అందరంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. నిజంగా మీకు ఎన్ని రకాల కృతజ్ఞత చెప్పినా ప్రతి సెకండ్ కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటువైపు చేస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల విధంగా దారి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మన లక్ష్యం రైతుల రుణమాఫీ కావాలి, మన లక్ష్యం పేదలకు పెన్షన్ రావాలి, మన లక్ష్యం మహిళలకు 2500 రావాలి, రైతు బంధు డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం, దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. దయచేసి అందరూ కూడా సంయమనంగా నీటి ఇళ్లకు వెళ్ళాలి. డీసీ గారిని, పోలీసులకు కూడా మనవి, జిల్లాలో కూడా మా కార్యకర్తల్ని బయలుదేరు చేస్తున్నారట. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మారండి. మన బాధ్యత పార్టీ Terima kasih.